రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యమం, రైతుల వినూత్న నిరసన. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో నేరుగా సీఎంఓకు ఫోటోలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో కార్యక్రమం. సెల్ఫీ అంటే ఒక సరదా అనే స్థాయి నుంచి సెల్ఫీ అంటే ఉద్యమం అనే స్థాయికి తీసుకువెళ్తున్నారు. తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతల సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పొలాల్లో ఉండే రుణమాఫీ చేయాలంటూ సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆవేదన తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు తాము దిగిన ఫోటోలను నేరుగా సీఎంఓకే పంపుతుండడం ఆసక్తికరంగా మారింది. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. మరి ఎన్ని రోజులని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు? ఇట్లా ఆఫీసుల చుట్టూ తిరిగే సిద్దిపేటలో ఆయన సురేందర్ రెడ్డి అనే ఒక రైతు అక్కడనే పురుగుల మందు దాగి అక్కడనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక రైతు 70 సంవత్సరాలు దాటిన రైతు ఖమ్మంలో అదే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అవుతుందో కాదో రుణమాఫీ అని తెలియక గుండెపోటుతో చనిపోయాను. ఎన్ని రోజులు కానీ మరి ఇట్లా వాళ్ళు పోయి అధికారుల కాళ్ళు పట్టుకోవడం, మంత్రుల కాళ్ళు పట్టుకోవడం, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం ఏం చేస్తారు? టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటారు రైతులు. ఈ చైతన్యం ఇది ఎక్కడ? ఇది ఆదిలాబాద్ అట. ఇది ఆదిలాబాద్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఇక మొత్తం మన స్టేట్ కి చివరిన విసిరి వేయబడ్డట్టు ఉంటది ఆదిలాబాద్ డిస్టిక్. అట్లా చివరికి ఆ కొసకి విసిరి వేయబడ్డట్టు ఉంటది. ఆ గక్కడి రైతులకు సోయొచ్చిందా? గక్కడి రైతులు ఇంత చైతన్యంతో ఒక సెల్ఫీ ఉద్యమం చేపట్టి ఇది సీఎంఓకు చేరేలాగా చేస్తున్నారంటే ఇక్కడ పక్కనే ఉన్న వరంగల్ రైతులు కావచ్చు, అటు పక్కనే ఉన్న కరీంనగర్ రైతులు కావచ్చు, ఇంకా మొన్న వరదలు వచ్చిన ఖమ్మం రైతులు కావచ్చు, దీన్ని ఇంకా తీవ్ర స్థాయికి తీసుకుపోవాలి. రుణమాఫీ చేయలేదని మేము అంటలేము, కానీ సగం మందికే రుణమాఫీ అయింది, ఇంకా సగం మందికి రుణమాఫీ కాలే. కాబట్టి ఈ సెల్ఫీ ఉద్యమం అనేది ఇది మంచిది. ఒకనికి తిట్టులు లేదు, ఒకనికి ఒట్టులు లేదు. డైరెక్ట్ మీ సెల్ ఫోన్ మీరు ముందర పెట్టుకున్నారా? మీ బాధలేంది, మీ బాధలను ఎవరు తీరుస్తలేడు, మీ బాధలు ఇంతకుముందు ఎవరికి చెప్పుకున్నారు, ఎవరికి చెప్పుకున్నా ఈ బాధ ఎందుకు తీర్చబడలేదు చేయండి. ఇది మన దగ్గరకు వచ్చింది వీడియో. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు కింద 2 పాస్బుక్లు ఉండి దాంట్లో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి ఎవరైతే భార్య భర్తలు కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు జాతీయ రుణమాఫీ చేయలేదు. కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలు చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముఖ్యమంత్రి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పుడు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ ఇవ్వాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏది వేళ మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటరీ కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో వినియోగం చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల రూపాయలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉగ్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. ఇది చైతన్యం అంటే ఇది
చైతన్యం అంటే ఇది. ఎక్కడో విసిరేయబడ్డట్టున్న ఆదిలాబాద్ నుండి సెల్ఫీ ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఇక మా వరంగల్ రైతులు కావచ్చు, ఇక కరీంనగర్ రైతులు కావచ్చు, లేదా ఇక ఖమ్మం రైతులు కావచ్చు, మీరు ఇంకా చోద్యం చూడకూడదు. 2 లక్షలు అని చెప్పింది కదా, ఒక్కరికి కూడా వాళ్ళేది ఈ 2 లక్షలు. ఒక్క రైతుకు కూడా ఈ 2 లక్షలు వాళ్ళే. 2 లక్షల రూపాయలు ఒక్క రైతుకు కూడా వాళ్ళే. ఒకళ్ళకు 1,20,000, ఒకళ్ళకు 1,30,000, ఇక 2 లక్షల పైన 5,000 ఉంటే కూడా 5,000 కట్టకపోతే ఈ 2 లక్షలు మాఫీ లేదు. కాబట్టి ఇంతవరకు ఎవరికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. అంత సగం సగం వేసిండు. ఆ సగంలో కూడా 50% లేదా 40%, 40% లేదా 50% మందికి మాత్రమే రుణమాఫీలో సగం 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 అయింది. ఇదంతా సగం సంసారమే కదా. ఆ ఆదిలాబాద్ రైతులకు వచ్చిన ఆ చైతన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు వస్తే ఈ ప్రభుత్వం అంతేందో చూడొచ్చు.